నా అతి ప్రియమైన ఎఫ్ఎంపిబి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముఖ్యముగా భస్మ బుధవార సంబంధమైన మరియు 40 దినముల క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన దిన సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మీ ఆత్మలకును మీ దేహములకును అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈవేళ మన ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సుఖదుఖములను జతపరిచిన మా ప్రభువ, సుఖపడుటయును దుఃఖపడుటను ఆత్మ సహాయముతో నేర్పి నీ రాకడ దినము వరకు మమ్ములను యోగ్యులుగా ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొద్ది దినముల క్రితమే క్రీస్తు జన్మించినని గొంతెత్తి మరి ఒకసారి లోకానికి చాటున్నాం. కొద్ది దినాల అంతరాయములోనే మరి ఒకసారి సార్వత్రిక సంఘము క్రీస్తు లోకము కొరకు మరణించినని, లోకుల పాపముల కొరకు మరణించినని మరి ఒకసారి ప్రకటించుటకు నడుము బిగించుచుండగా, భస్మ బుధవారమునకును 40 దినాల శ్రమ దినముల కొరకు సిద్ధపడుచుండగా, శుభ శుక్రవారమును పునరుద్ధాన ఆదివారము కొరకు సిద్ధపడుచుండగా, ఈ ధ్యానములు ఈ విధంగా ప్రతిష్ఠించి ప్రారంభించుకుని ఈవేళ ప్రత్యేకముగా సొలొమోను వద్ద కొన్ని విషయములు మనం గ్రహించుటకు మనం పూనుకుందాం. సుఖదుఖములు చూడగా వాక్య గ్రంథములో అమిత జ్ఞాని సొలొమోను, దైవ జ్ఞానము నొందినవాడు. ఇంత జ్ఞాని తరువాత భూమి మీద మరి ఒక జ్ఞాని ఎవరు అని అంటే అది మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో యేసు సొలొమోను కంటే గొప్పవాడు. గనుక ఈ ఇరువురు వాక్య గ్రంథములో మనకు అమిత జ్ఞానులుగా కనబడతారు. అయితే ఈ ఇరువురు దావీదు కుమారులు. సొలొమోను శరీరరీతిగా దావీదు కుమారుడైతే, వాగ్దాన మూలముగాను ప్రవచన మూలముగాను క్రీస్తు దావీదు కుమారుడు. ఈ ఇద్దరు దావీదు కుమారుల వద్ద మనం నేర్చుకుని అనేక జ్ఞానాంశములు ఉండగా, మరి ముఖ్యంగా శ్రమలంతటికీ గురువు యేసుక్రీస్తు వారైతే, సుఖాలకు గురువు సొలొమోను మనకున్నాడు. మానవ జాతిలో, ముఖ్యంగా బైబిల్ చరిత్రలో అమితముగా సుఖపడింది ఎవరు అనంటే అది సొలొమోనే. మానవ జాతి మొత్తములో మానవునిగా పుట్టిన వాళ్ళందరిలో కూడా మన ప్రభువు, నా రక్షకుడు, దేవుడైన యేసుక్రీస్తు అందరికంటే ఎక్కువగా శ్రమపడ్డట్టు మనం చూస్తాం. కనుక శ్రమలు నేర్పువాడు, శ్రమలలో మనకు తగిన గురువు యేసుక్రీస్తు అయితే, సుఖముల యందు మనకు తగిన గురువు సొలొమోనై ఉన్నాడు. కనుక ఈవేళ శ్రమల ధ్యానం చేయక మునుపు సుఖముల ధ్యానం చేద్దాం. సుఖపడుట నేర్చుకుందాం. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మానవ జీవితం చూడగా దేవుడట సుఖదుఖములను జతపరిచి ఉన్నాడట. మన చెప్పుళ్ళు జోళ్ళులాగా
మన మానవ జీవితంలో దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచి ఉన్నాడంట. ఒకటి లేకుండా ఒకటి ఉండదు, ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది అని దాని అర్థము. గనుక నరుడు తన జీవితాన్ని, తన బ్రతుకును గ్రహించాలంటే సుఖాన్ని గ్రహించాలి, దుఃఖాన్ని గ్రహించాలి. ప్రభు అయితే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని ఆయన అన్నారు. కనుక నరుడు మరి సుఖపడకూడదా? ముఖ్యంగా క్రైస్తవుడు సుఖపడకూడదా? సుఖపడుట పాపమా? సుఖపడుట నేరమా? అందుచేతనే శ్రమపడుటకు ముందు సుఖపడుట మనము ఎరగాలి. సుఖపడటం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఎందుచేతనంటే మానవ బ్రతుకు సుఖదుఖముల జత అయితే నేడు నరుని చూస్తే సుఖపడుట చేతగాదు, దుఃఖపడుట చేతగాదు. జ్ఞాని సామెతల గ్రంథం 30 అధ్యాయం 8వ వచనం మరియు 9వ వచనంలో ఇలా అన్నాడు. చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. పేదరికం అంటే దుఃఖము, ఐశ్వర్యం అంటే సుఖము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడనందునేమో ఎక్కువైన ఎడల అంటే సుఖపడి, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అనగా నరుడు సుఖపడలేకపోతున్నాడు, దుఃఖపడలేకపోతున్నాడు. ఎక్కువైతేనేమో యెహోవా ఎవడని దూషిస్తున్నాడు, యెహోవాను విసర్జిస్తున్నాడు. అలా తక్కువైతే అనగా కష్టాలు వస్తే దొంగిలించి దేవుని నామానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. అనగా ఎక్కువైనా దాన్ని అనుభవించడం చేత కావడం లేదు, తక్కువైనా అందులో బ్రతకడం చేత కావడం లేదు. తక్కువైనప్పుడు పాపం చేసి దేవుని ఎదుట అయోగ్యుడవుతున్నాడు. ఎక్కువైనప్పుడు కూడా సుఖాలలో మదించి గర్వించి అహంకారముతో నిండి వృధాతిశయముతో నిండి అతడు దేవుని విసర్జించువాడు అవుతున్నాడు. అనుగా నరునికి జ్ఞానిని బట్టి చూస్తే సుఖపడటము చేతగాదు, దుఃఖపడటము చేతగాదు. అనగా మెట్టుకు నరునికి బ్రతకడం చేతగాదు. అందుకనే దేవుడు కూడా నరులను అమితముగా సుఖపెట్టలేకపోతూ ఉన్నాడు, అమితముగా శ్రమ పెట్టలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే శ్రమలలోనూ నరుడు అయోగ్యుడవుతున్నాడు, సుఖములలోనూ నరుడు అయోగ్యుడవుతున్నాడు. కానీ జ్ఞాని మానవ జాతిని దేవుడిచ్చిన జ్ఞానముతో పరిశీలన చేసి ఆయన ఏం తెలుసుకున్నాడంటే సుఖములు 2 రకాలు, శ్రమలు 2 రకాలు. శ్రమల ధ్యానం తరువాయి భాగంగా చేద్దాము. ఈవేళ సుఖముల జ్ఞానం పొందుదాం. సుఖములు చూడగా ప్రసంగి గ్రంథంలో ఉన్న మనము 12 అధ్యాయాలు కూడా క్రోడీకరించుకుంటే సొలొమోను తన జ్ఞానాన్నంతటిని వినియోగించి సుఖములు భూమి మీద సూర్యుని క్రింద 2 రకాలని ఆయన గుర్తించాడు. అవేవనగా మొదటి రకము సుఖము, అది దేవుడు నిషేధించిన సుఖము. రెండవ సుఖము దేవుడు అనుగ్రహించిన సుఖము. ఒకటి దైవ నిషేధితము, రెండవది దైవ అనుగ్రహితము. అనగా ఒక రకము హద్దు దాటిన సుఖము, మితిమీరిన సుఖము, సుఖపడుట కొరకే సుఖపడే సుఖమది. రెండవ రకము దేవుడు అనుమతించిన సుఖము, దేవుడు అనుగ్రహించిన సుఖము. సొలొమోను తన బ్రతుకులో తన జ్ఞానాన్ని వినియోగించి ఈ హద్దు మీరిన సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నించాడట. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఆయన అంటాడు 4వ వచనంలో, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. ఆయన ఇళ్లల్లో సుఖముందనుకుని ఇండ్లు కట్టించుకున్నాడు.
తోటలలో సుఖముందనుకుని ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు. శృంగార వనములు వేయించుకున్నాడు. సకల విధములైన ఫలవృక్షములను నాటించుకున్నాడు. వాటికి నీరు కట్టడానికి అనేక చెరువులు త్రవ్వించుకున్నాడు. పనివారిని పనికత్తెలను సంపాదించుకున్నాడు. దాసులను సంపాదించుకున్నాడు. ఎవరికీ లేనంత పశుల మందలు, గొర్రె మేకల మందలను అతడు సంపాదించుకున్నాడు. 8వ వచనంలో వెండి బంగారములు సంపాదించుకున్నాడు. ఎవరికీ లేనంత సంపదను ఆయన సంపాదించుకున్నాడు. అనేక మంది పత్నులను, ఉపపత్నులను సంపాదించుకున్నాడు. కడకు 11వ వచనంలో అంటాడు, నేను చేసిన పనులన్నీ, వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి. సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము అని పలుకుచున్న మన జ్ఞాని ప్రత్యేకముగా ఇట్టి మితిమీరిన హద్దు దాటిన సుఖాలన్నిటినీ అనుభవించడానికి ప్రయత్నించడమే గాక అనుభవించి అతడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. నిర్బంధము లేని సుఖాలు, హద్దు లేని సుఖాలు ఆయన అనుభవించాడు. అనుభవించి కడకంటాడు, అంతా వ్యర్థము, అదంతా వ్యర్థమని నేను తెలుసుకున్నాను. మరి ఏం చేయాలి అని అంటే 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన పాఠాలు తన జ్ఞానాన్ని బట్టి ఆయన నేర్చుకున్నాడు. మొదటిగా 3వ అధ్యాయం 12, 13 వచనాలు చూడగా, కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియూ నరులకు లేదని నేను తెలుసుకుంటుని. అంతా వ్యర్థము, సూర్యుని క్రింద అంతా వ్యర్థమని పలికిన జ్ఞాని శ్రేష్టమైనది ఒకటి ఆయన కంటికి కనబడిందంట. నరులకు ఒక విషయం శ్రేష్టమైందంట. ఏమిటా అంటే సంతోషముగా ఉండడం, సుఖముగా తమ దినములను వెళ్ళబుచ్చడం. దీనికి మించిన శ్రేష్టమైన సంగతి మరొకటి లేదని ఆయన అంటున్నాడు. ఏమిటా సుఖం అంటే 13వ వచనం, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. గనుక అంతా వ్యర్థమని తెలుసుకున్న జ్ఞాని ఏమంటున్నాడంటే, అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితాన్ని అనుభవించటం ఇది దేవుని వలన కలిగిన బహుమానము. 2వ అధ్యాయం 24వ వచనం, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? గనుక భోజనం చేసి ఒక దినము సంతోషముగా వెళ్ళబొచ్చడం, దీనికి మించిన శ్రేష్టమైన సంగతి మరి ఒకటి లేదు. సూర్యుని క్రింద అంతా వ్యర్థము, ఇది ఒకటే శ్రేష్టము అని జ్ఞాని అంటున్నాడు. దీన్ని మనం గమనించగా, అనగా 3వ అధ్యాయం 12, 13 కానీ 2వ అధ్యాయం 24, 25 వచనాలు గమనిస్తే ఏది సుఖము, ఏది శ్రేష్టము, తన కష్టార్జితాన్ని అనుభవించి అనపానములు పుచ్చుకొనడం, దీనికి మించిన శ్రేష్టమైన సంగతి మరొకటి లేదట. 5వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి గ్రంథం, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అనగా ఏది సుఖము? బీదవాడు కొంచెముగా తిని, కష్టజీవి కొంచెముగా తిని సుఖనిద్ర నొందుతాడు. ఐశ్వర్యవంతునికి నిద్ర పట్టదు. నిద్ర చూడగా నిద్రపోగలగడం ఆశీర్వాదం, నిద్ర పట్టడం ఆశీర్వాదం. కానీ నిద్రపోతుతనం పాపం, నిద్ర పట్టకపోవడం శాపం. గనుక ఏది సుఖము? కంటి నిండా నిద్ర పట్టడం సుఖము, ఇది శ్రేష్టము అని జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అంటున్నాడు. కడకు 9వ అధ్యాయం 9వ వచనంలో, నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము,
ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. అనగా దేవుడు అనుగ్రహించు సుఖమేది, దేవుడు నిషేధించిన సుఖమేది? నిర్బంధము లేని సుఖము దేవుడు నిషేధిస్తున్నాడు. దేవుడు అనుగ్రహించు సుఖము ఒక వ్యక్తి దినమల్లా కష్టపడి, మాసమంతా కష్టపడి, ఆ కష్టార్జితము రాగా దానితో గృహానికి చేరి దాని వలన వచ్చిన అన్నపానములు పుచ్చుకొని తన ఇంటనున్న భార్య బిడ్డలతో కలిసి సంతోషించి ఆ రాత్రిపూట సుఖముగా నిద్రపోగలగడము, ఇది దేవుడు మనకు అనుగ్రహించిన సుఖము. ఇది దేవుడు మనకు అనుమతించుచున్న సుఖము. సొలొమోను రాజు కష్టార్జితాన్ని ఎరుగడు. రాజు ఎక్కడ పనిచేయడు. రాజుకి కూలి ఎరగడు. సొలొమోను రాజులకు రాజు. కానీ ఆయన సింహాసనం మీద నుండి కూర్చొని సమాజమును దిగు స్థాయి వరకు తన కంటితో పరిశీలించి ఆయన కనుగొన్న శ్రేష్టమైన సంగతి ఏమిటా అంటే, దేవుడు నరులకు అనుగ్రహించిన సుఖమేదనగా, ఒక వ్యక్తి పొలములోనో ఉద్యోగంలోనో కష్టపడి కష్టార్జితము నొంది తన కుటుంబంతో కలిసి ఆనందించడమే, అన్నపానములు పుచ్చుకొని ఆ రాత్రి సుఖముగా నిద్రపోవడం. ఈ సుఖము దేవుడు ఈవేళ ఈ మాటలు వినబోవుచున్న వారందరికీ దయచేసి దేవుడు నిషేధించిన సుఖములను మన బ్రతుకులో దేవుని ఆత్మ మనకు నిషేధించునుగాక. దేవుడు అనుగ్రహించిన ఈ సుఖము, దేవుడు అనుమతించుచున్న ఈ సుఖము మనకును మన బిడ్డలకును కలుగునుగాక. ఆమేన్.